క్రియలు అంటే లోకములో ఉన్న వాటిని మనిషికి ఏదైతే బలహీనుడో చూడు, ఒక మనిషిలో ఏదైతే బలహీనత ఉంటుందో అపవాది అదే చూపిస్తాడు నీకు. ఒక మనిషికి మనకు ఒక బలహీనత ఉందనుకో అది చూపిస్తాడు నీకు. కానీ ఎప్పుడైతే ప్రభు సన్నిధానములో మోకరించి, ప్రభువా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించయ్యా, ఈ బలహీనుడు ప్రభువా, నేను ఒక్కసారి ఆయన సన్నిధానములో మొరపెట్టు. నేను ఒకటి చెప్తున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నా మామూలు ప్రార్థన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థనలు వద్దు. అలాంటి ప్రార్థనలు అలాగున్నాయంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంతకుముందు లెటర్లు రాస్తారు కదా, ఇప్పుడు ఫోన్స్ అన్నీ వచ్చాయి. కానీ ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల కిందట లెటర్ రాస్తారు కదా. లెటర్ రాస్తే పోస్ట్ ఆఫీస్లో వేస్తే ఎన్ని రోజులకి ముడుతుంది లెటర్? 4-5 రోజులు, 1 వీక్లో ముడుతుంది. మన ప్రార్థనలు కూడా ఒక 5 రోజులు, ఇప్పుడు 5 నిమిషాలు 10 ఏదో స్తోత్రం ఆమేన్ అంటే అలాగే ప్రార్థన వెళ్తుంది ఫాస్ట్గా. విత్ ఇన్ ఫోన్ ద్వారా డైరెక్ట్గా మాట్లాడాలంటే ఉపవాసం ఉండి ఆయన సన్నిధానములో కనిపెట్టి ఉపవాసంతో ప్రార్థన చేయి. ప్రభువా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించయ్యా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నీ పరలోకం తండ్రికి, రాశమందు నీ తండ్రికి మొరపెట్టు. నీ బలహీనతలు అన్నిట్లో నుంచి దేవుని నిన్ను విడిపిస్తాడు. అపవాది తంత్రము నుంచి నిన్ను విడిపిస్తాడు. అపవాది క్రియల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆడు క్రియలు అంటే ఆ తంత్రాలన్నీ యేసు రక్తములో, నీ పాపమంతా యేసు రక్తములో కడగబడాల. ఎప్పుడైతే దేవుని సన్నిధానములో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామో ముండి దెయ్యాలు కూడా మనలో నుంచి పారిపోతాయి. కొన్ని దెయ్యాలు ఉంటాయి, అవి ఎలవో. ముండి దెయ్యాలు ఉంటాయి. ఒక బానిస, ఒక దెయ్యం అంటే సిగరెట్కి బానిస, తాగుడికి బానిస, మనం బానిస అంటే బానిసలే. ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థన చేస్తామో, మన బలహీనతలు దేవుని సన్నిధానంలో యథార్థంగా మనం ఒప్పుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు బలవంతుడిగా ఆయన నిన్ను తయారు చేస్తాడు. ఆమేన్. మన బలహీనులమే కానీ మనలో ఉన్నవాడు బలవంతుడు. నజరేయుడైన యేసు